హలో హాయ్ నమస్తే, ఎలా ఉన్నారన్న? చూడండి మా ఊరి ఇక్కడ పైన ఉంది. అప్పుడు మొత్తానికి పెద్దలు ఆ టైంలో అంటే మేము ఇంకా పుట్టులేక ముందర అక్కడ పైన చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు పైన ఉంది మా ఊరు. అది ఇప్పుడు మొత్తానికి కిందికి దిగిపోయినారులే. ఇప్పుడు ఆ కొండ కింద ఉంది మా ఊరు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ గుండు ఉంది కదా, ఈ గుండు నుంచి వీటి నుంచి ఇట్లా ఇలా ఎక్కాలి, ఇలా ఎక్కాలంటే ఎట్లా ఎక్కుతున్నారు చెప్పు. ఇట్లా మనం ఎక్కాలంటే ఇట్లా ఎక్కుతున్నాము, కాకపోతే ఇలా ఎక్కుతున్నాము. మరి వాళ్ళు ఎట్లా అంటే గింజలు కానీ నీళ్ళు కానీ తీసుకొని అప్పుడు ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. ఇక్కడే పక్కన ఇదంతా సంపాదించి ఉండాలి. ఎండాకాలం కదా, ఎండిపోయిన లేకపోతే కింద బాగా చూసేవాడు. అప్పుడు మా తాత ఉండేవాడు కింద వండుకునేవాడు, కింద అట్లా ఉండేది. అప్పుడు చేను కాసేకి దీంట్లోన మెకాలు వస్తారా అంతా ప్లేసే ఏమంటారు నాది చేంగం నీకు వస్తావు కానీ రాత్రి కాసేవాడు ఇక్కడ అంతా. చూడండి ఇదంతా డేంజర్. ఇందులో నుంచి ఎక్కిపోవాలంటే ఎంత కష్టం ఉన్నది, ఎట్లా ఉన్నది అనేది చాలా డేంజర్గా ఉంటుంది. చూసి మనకి ఇప్పుడు ఇది దిగేగా రాదు, కాకపోయినా మరి వాళ్ళు ఎట్లా ఇది మోసుకొని కడవలు తీసుకొని ఎలా ఎక్కుతున్నారు అనేది మనకి ఆశ్చర్యం కల్పిస్తుంది. ఇప్పుడంటే ఇది కంపౌండ్లే ఇక్కడ ఇట్లా తీసుకొని పోయేవాళ్ళు కడవలు, నీళ్ళ కడవలు అన్నీ ఎట్లా తీసుకుపోతారు అనేది మనకు అయితే ఇప్పుడు నాకు చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇట్లా స్ట్రేట్గా వెళ్ళిపోవాలా. అది మళ్ళీ ఆడికి పోయినాక చాలా మళ్ళీ ఆడ మిట్టు ఉంది, మీకు అనిపిస్తుంది ఇది కొండది ఇట్లా క్లీన్గా ఉందే మళ్ళీ అనిపిస్తుంది. కాదు మళ్ళీ ఆడ కొండ ఇట్లా హైట్ ఉంది, మరి దిగాలి పైకి ఎక్కాలి. పైకి ఎక్కితే అప్పుడు ఆడ ఊరు ఉంటుంది. అదంతా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎంత అప్పుడు అంత హాయిగా ఉండేది అని చెప్తున్నారు వాళ్ళ పెద్దలు. అప్పుడు మీరు ఎట్లా మోసుకుంటారు కడవలు, ఎట్లా గింజలు తీసుకుపోతారు పైకి, ఇవన్నీ మనం ఎప్పుడైనా అడుగుతాం కదా. అడిగినప్పుడు లేదు రా అప్పుడు మనం ఇట్లే పోతుంటే ఇట్లే వస్తుంటామని చెప్తుంటారు. బాబో అనిపిస్తుంది. ఆడ కింద కొలాయి ఉంటుంది, నీళ్ళు తీసుకొని ఒక కడువ బింది మనం ఇంట్లోకి పోవాలంటేనే మా ఆడదేశం మీరు తెచ్చుకోవాలని మనం చెప్తుంటాము. కానీ వాళ్ళు ఎంత వండర్గా అప్పుడు చేసినారు అనేది, ఎంత కష్టపడినారు పెద్దలు. నేను చెప్పాలంటే వాళ్ళు చాలా గ్రేట్. ఏం తింటున్నారో ఎప్పుడో ఏం లేదో పరిస్థితి తెలియదు, కానీ చాలా హైలైట్ అంటే వాళ్ళదే. చూడు సూపర్ గాయస్. చూడు, ఒక లైక్ చేయి, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. మీకు అదంతా చూపిస్తాను అన్న, కొండ అదల్లా అది ఎట్లుంది ఏం లేదు, ఇట్లా ఎట్లా ఎక్కుతున్నారని కూడా చూపిస్తాను నీకు. మా ఊరు దాని కింద ఉంటుంది, చూపిస్తాను మీకు కన్ఫర్మ్ చూపిస్తాను. చూడండి, లైక్ కొట్టండి అన్న, చూపిస్తాను మీకు. ఇప్పుడు పోయి గింజలు కానీ మరి ఇది ఎద్దులు కూడా ఇలాగే పోవాలంట. ఎద్దులు కూడా ఎట్లా ఎక్కుతున్నావు అనేది ఆ టైంలో, ఆ మూమెంట్లో నాకైతే నిజంగా అంటే అర్థం కాదు. చెప్తుంటే పెద్దలు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, ఈ కొండలు గుట్టలు రాళ్ళు ఇట్లా ఎక్కువాలి. ఇట్లా చూడు కనిపిస్తారు. లవ్ ఛానల్ చూడండి, మా ఊరు చూసినారా? అక్కడ నా వెనక పెద్ద కొండ కనిపిస్తుంది కదా, అక్కడే శ్రీ ఆంజనేయ స్వామిది జాతర ఉంటుంది. తిరునాళ్ళు అంటారు కదా, తిరునాళ్ళు అంటారు, మా కాడ జాతర అంటారు. చూడండి మా ఊరు చిన్న పల్లెటూరు అన్న. చూడండి, ఆ ఫస్ట్కి ఈ ఊరంతా మొత్తానికి ఈ పైన ఈ కొండ పైన ఉండేది. మా ఊరు అంతా మొత్తానికి పైన ఈ కొండ పైన ఉండేది. ఇక్కడ చూస్తారంటే చూడండి, నిజంగా చెప్పాలంటే చాలా భయంకరంగా ఇంత హైట్లోన అప్పుడులోన ఇది మా ఊరు ఎంత పైన కొండ పైన ఉండేది. చూడు, నీళ్ళ ట్యాంక్ వాటర్ మా ఊరికి ఇప్పుడు అదే సప్లా. ఇక్కడంతా ఈ బండ మీద నుంచి ఇదంతా ఇక్కడంతా ఈ కొండ పైన ఉండేవాళ్ళు. అప్పుడులోనంటే నేను పుట్టుకుని మొదలు అనుకో, ఓ 30 సంవత్సరాలు అయింటుందా, అంతేగానా? ఓ 30 సంవత్సరాలు అయింటుంది.
నాకు తెలిసి 30 సంవత్సరాలు అయింటారు చూడు, కిందికి పోయింటారు. ఇప్పుడంతా ఇదంతా అప్పుడు మా ఊరు, అది ఇదంతా మా ఊరు. ఇది చూసినారు. హలో, ఏమొచ్చినావే? కుక్కులా? ఓకే ఓకే. ఇదంతా మా ఊరు చూడనా. ఇది అప్పుడులోనా ఇదన్నీ చూడండి, ఇట్లా మేకలు గొర్రెలు పశువులు అన్నీ ఈ బండ మీద నుంచి ఇట్లా ఎక్కి రావాలా. ఈ ఎక్కి రావాలంటే ఎలా ఎక్కాలనేది నాకు విచిత్రంగా ఇప్పుడు చూస్తేనే ఏమరా దేవుడు అనిపిస్తుంది. ఇట్లా ఆ కొండ పైనుంచి కొండ ఇప్పుడు కింద ఏది మన ఇండ్లు ఉండే కదా, అక్కడి నుంచి నీళ్ళు గింజలు పశువులు మేకలు గొర్రెలు అన్నీ అక్కడి నుంచి తీసుకొని రావాలా. మెత్తగైన వాళ్ళు ముసలిళ్ళు కానీ ఎవరైనా కానీ, మన ఊర్లోన ఒక ఇల్లు కూడా కింద లేకుండే అప్పుడులో, నేను పుట్టుక మొదలు. ఎప్పుడు కూడా మా నాయన వాళ్ళందరూ చెప్తారు, ఈ మన్నా వచ్చినారా అంతా కిందికి అని చెప్తుంటారు. 30 ఏళ్ళు అనుకో. కర్నూలు డిస్టిక్, కౌతాళం మండలం, తోబి విలేజ్ మాది. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరు. ఇది పెద్ద తిరునాళ్ళు అవుతుంది, మీకు చూపిస్తాను అంతా ఎట్లా ఉంటుంది అనేది. లైటింగ్ గీటింగ్ కానీ సూపర్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా తెల్లగా, చూడండి. ఈ బండ మీద ఎట్లా వస్తారనేది ఇట్లా ఉంది, ఇది అర్థం కాదు అట్లా ఉంది. కాకపోతే అప్పుడులో పెద్దలు మహానుభావులు ఎట్లా ఎక్కినారు అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనము. వాళ్ళు తినే తిండి కానీ వాళ్ళు అంటే వాళ్ళు అంత ఫిట్నెస్ ఉండేవాళ్ళు, వాళ్ళు పెద్దలు అంత ఫిట్నెస్. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రతి ఒక్కరు, అరే నాకు గ్యాస్ ప్రాబ్లం అయిందిరా, అరే నాకు గొంతు నొప్పి అయిందిరా, అరే నాకు దగ్గు వస్తుందిరా, నాకు కడుపు నొస్తుందిరా అని ఎన్నో చెప్తారు. అప్పుడు వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ దేవునికి యాట్సాప్ చెప్పాలి, వాళ్ళకి ఆరోగ్యం ఎంత బాగా పెట్టినాడు అనేది పెద్ద కథ. అంటే మన చేతులారా మనం చెడుపుకున్నట్లు ఉందన్న ఇప్పుడు నాకు తెలిసి. అయితే ఎందుకంటానంటే అంతే కదన్నా, బీళ్ళు తాగేది సిగరెట్లు తాగేది ఈ సంసారం ఇట్లా అవన్నీ ఉంటే మరి ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పు. ఎక్కడ చూసే నూనె బతుకులు అంతా కల్తీ సంసారము. దానివల్ల అనుకుంటాను నేను ఇప్పుడు అంతా ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళు, ఇప్పుడు నా వయసు ఉండే వాళ్ళంతా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, కడుపు నొప్పి, కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఈ సంసారం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ముసలి వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది ఈ కొండను ఎక్కి ఎట్లా ఎక్కుతుండ్రు ఎట్లా దిగుతుండ్రు. ఇట్లా చూడు, ఈ పైప్ లైన్ పోయింది కదా, అట్లా ఇట్ల నుంచే ఆవుల పశువులు అన్నీ రావాలి చూడు. ఇంక మొత్తం టోటల్కే మన చేనులో పండిన పొలంలో ఏదైతే పండుతుందో గింజ గిట్ర అంతా మొత్తానికి ఇటు తీసుకురావాలి. ఇక్కడే ఊరు, ఇదంతా ఊరు. ఇది ఇట్లా చెప్తే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ నిజంగా చెప్పాలంటే కిందికి పోయినారు, చాలా థ్యాంక్స్గా చెప్పుకోవాల. ఇప్పుడు నేనైతే అయ్యో ఇంకా చెప్పకూడదులే, మరి ఎక్కడ పరిగెత్తుంటో నాకే తెలియదు. మరి ఇంత లాంగ్ నీళ్ళు తీసుకురావాలా, గింజ గిట్ర అన్నీ మోసుకోవాలా, ఎద్దుల రోజులుగా రావాలా, మళ్ళీ ఆవులు గొర్రెలు మేకలు అన్నీ పైకి తీసుకురావాలా, మరి కింద నుంచి నీళ్ళు మోసుకురావాలా అన్నప్పుడు ఈ చిత్రంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడ పారుతుంటేనేమో తెలియదు కానీ అట్లా ఉంటుంది మరి. అందుకోసమే అంత మా పెద్దలు ఎట్లా కిందికి పోయినారు, చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మా పెద్దలకి.